నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. నేను ఈరోజు ఒక మంచి ఆయుర్వేద అద్భుతాన్ని మీ ముందు తీసుకొచ్చాను. అదేంటంటే సైనసైటిస్కి పరిష్కారం. ఈ మధ్యకాలంలో చాలామంది సైనసైటిస్కి జస్ట్ ఒక ఆపరేషన్ అనేది పరిష్కారం అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి. ఆపరేషన్ ఇస్ జస్ట్ సొల్యూషన్. కానీ కారణం ఏంటి అది వెతకకుండా జస్ట్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఫస్ట్ అసలు దేనివల్ల సైనసైటిస్ వస్తుంది, అది మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడాలి, అది ట్రీట్ చేయడానికి ఎలాంటి ఔషధాలు వాడాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. సైనసైటిస్ అంటే ఏంటంటే బేసికలీ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఈ ఏరియాలో బేసికలీ కఫం అక్కడ ఉండిపోయి దానివల్ల నొప్పి రావడం, తలనొప్పి రావడం, లేదంటే బరువు అనిపించడం, కొంతమందికి తుమ్ములు వస్తూ ఉంటాయి, కొంతమందికి శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమందికి బాగా హెడేక్ అంటే తలనొప్పి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. కొంచెం ఎండకు వెళ్ళినా లేదంటే చల్లగాలి తగలంగానే తుమ్ములు రావడం, తల అలా బరువుగా ఒక 100 కిలో లేదో పెట్టినట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలు. కొంచెం తల అలా వంచినా కూడా ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుంది. జస్ట్ అలా మనం ప్రెస్ చేసి చూస్తే కూడా అసలు చేయి పెట్టనివ్వరు. ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు చెప్పలేరు, ఏడుస్తూ ఉంటారనమాట. లేదంటే స్కూల్కి వెళ్ళను అలాంటి అంటే చిన్న చిన్న గొడవలు పెడుతూ ఉంటారు. పెద్దవాళ్ళేమో అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ అన్న చేయగలుగుతారు. సో సిమ్టమ్ ఏంటంటే తలనొప్పి రావడం, తుమ్ములు రావడం, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడడం, ఇలా ప్రెస్ చేసి చూస్తే బాగా హెవీగా అనిపించడం, లేదంటే నొప్పి రావడం, ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలు. సో దీని గురించి ఒక మంచి చిట్కా ఏంటంటే మనం త్రికటు చూర్ణంతో పాటు ఈ టంకణం ఎప్పుడైతే మిక్స్ చేసి తీసుకుంటాం కదా, ఈ మంచి సొల్యూషన్ వస్తుంది. ఈ చిట్కా కోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే త్రికటు చూర్ణం, ఇది టంకణ చూర్ణం, ఇంకా కావాల్సినన్ని వాటర్. త్రికటు చూర్ణంలో మనం మిరియాలు, పిప్పల్లి, శుంఠి ఈ 3 పదార్థాలు చక్కగా అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఒకవేళ 10 గ్రామ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, 10 గ్రామ్స్ మిరియాలు, 10 గ్రామ్స్ పిప్పళ్ళు, 10 గ్రామ్స్ శుంఠి ఇవన్నీ తీసుకొని డ్రైగా చేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకొని పెట్టుకునే దాన్ని త్రికటు చూర్ణం అంటాం. కటు అంటే చాలా ఘాటుగా ఉన్న వస్తువునే ఆ రసాన్ని కటు అంటారనమాట ఆయుర్వేదంలో. సో త్రికటు అంటే 3 ఇంగ్రీడియంట్స్తో చేసిన చూర్ణం ఇదే త్రికటు చూర్ణం. దీంట్లో మనం టంకణ భస్మం కూడా వేసాం. సో టంకణ భస్మం అంటే వెలిగారం, అంటే బోరాక్స్ పౌడర్ అంటారు. సో ఈ త్రికటు చూర్ణం ఏదైతే ఉంది కదా, అది చాలా ఘాటుగా ఉంటుంది. ఎలాగో మిరియాలు, శుంఠి మన ఇంట్లో రెగ్యులర్గా దొరుకుతుంది. పిప్పలి మాత్రం మీరు ఏదైనా ఒక ఆయుర్వేదిక్ షాప్ నుంచి తీసుకురావచ్చు. లేదు మనం ఇది తయారు చేయాల్సిన అవసరం లేదు అంటే త్రికటు చూర్ణం డైరెక్ట్గా షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ త్రికటు చూర్ణంని మనం తీసుకురావాలి. దాంతోపాటు మనం ఈ టంకణ్ భస్మంని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎలా చేసుకోవాలి అంటే దీనికోసం ఫస్ట్ మనం త్రికటు చూర్ణాన్ని ఒక 75 గ్రామ్స్, ఇది డెమో కోసం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. మీరు మాత్రం దీన్ని మెజర్ చేసి 75 గ్రామ్స్ తీసుకోవాలి. అంటే ఒక 3 చెంచాలు అనుకోండి. ఇప్పుడు నేను చూపించేది ఒక రేషియో చూపిస్తున్నాను. ఒక 3 స్పూన్స్ త్రికటు చూర్ణానికి ఒక 1 స్పూన్ అంటే 25 గ్రామ్స్ టంకణ చూర్ణం మనం వేసుకుంటున్నాము. దీన్ని చక్కగా మిక్సీ చేసుకోవాలి. జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే త్రికటు చూర్ణంలో వాలటైల్ ఆయిల్స్ ఉంటాయి. అంటే పైప్రిన్ అనేది ఒక ఆల్కలాయిడ్ ఉంటుందన్నమాట. అది ఇవాపరేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే దాని ఘాటు అలాగే ఇంటాక్ట్గా ఉంటుంది. సో ఇలా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని వేసుకుందాము. ఇలా ఎప్పుడైనా ఎయిర్ టైట్ కంటైనర్లో సేవ్ చేస్తే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంటాక్ట్గా ఉంటాయన్నమాట. దీన్ని వాడాల్సిన విధానం ఏంటంటే ఒక 30 ml వాటర్, గోరువెచ్చటి నీళ్ళలో జస్ట్ ఒక పావు చెంచా అంటే జస్ట్ 250 మిల్లీగ్రామ్స్ నుంచి ఒక 500 మిల్లీగ్రామ్స్ వరకు ఈ మెడిసిన్ మనం తీసుకోవచ్చు. చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి క్వాంటిటీ కూడా వాడేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. పెద్దవాళ్ళైతే 500 మిల్లీగ్రామ్స్, చిన్నపిల్లలకైతే జస్ట్ 250 మిల్లీగ్రామ్స్ మనం ఈ డోసేజ్ వాడతాము. ఇన్ 30 ml ఆఫ్ లూక్ వామ్ వాటర్ ఇలా చక్కగా దీంట్లో మిక్స్ చేసేసి ఈ లిక్విడ్ని మనం తాగేయాలన్నమాట.
ఒకవేళ వాటర్‌తో చిన్న పిల్లలు ఒక్కొక్కసారి వాటర్‌తో తీసుకోవడం ఇబ్బంది పడితే వాళ్ళకి జస్ట్ కొంచెం తేనె, జస్ట్ అది మిక్స్ అయ్యేంత కొంచెం ఒక అర చెంచా తేనెలో కలిపేసి అది ఇచ్చేసినా పిల్లలు చక్కగా తీసుకుంటారు. పెద్దవాళ్ళైతే చక్కగా వాటర్‌లో కలిపి తీసేసుకోవచ్చనమాట. సో, దీన్ని 2 సార్లు మనం వాడాలి. అంటే మార్నింగ్ ఒకసారి బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత, ప్లస్ డిన్నర్ తర్వాత ఇది ఒక 30 ఎంఎల్ మనం తీసుకోవాలి. పిల్లలైతే జస్ట్ ఒక అర చెంచా తేనెతో పాటు కలిపేసి కొంచెం కొంచెం నాకేస్తే మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలు తీసుకుంటే సరిపోతుంది. సో, సైనసైటిస్‌కి కారణాలేంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చిన్నపిల్లలు యూజువల్లీ చల్ల నీళ్ళలో ఆడుకుంటూ ఉంటారు. లేదంటే సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు గూడా. చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు గదా! సో, పెద్దవాళ్ళు గూడా ఈ మధ్య కాలం బాగా ఫ్రిడ్జ్ నీళ్ళకి అంటే చల్ల నీళ్ళకి, చిల్డ్ వాటర్‌కి అలవాటైపోయారు. ఎక్సెస్‌గా కూల్ డ్రింక్స్ తీసుకోవడము, చల్లటి పదార్థాలు తినడము, తాగడము. లేదంటే ఇప్పుడు మనం చాలా వరకి వంట చేసేసి మార్నింగ్ చేసిన వంటలు రాత్రికి అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాము. అలాగే మళ్ళీ వేడి చేయాల్సిన ఓపిక కూడా మనకి ఉండట్లేదు. సో, అలాగే మళ్ళీ చల్లగా తినేస్తున్నాము. లేదంటే తినంగానే కూల్ డ్రింక్ తాగడము. లేదంటే చల్ల గాలికి మాస్క్ వాడకుండా బయటికి వెళ్ళడము. దుమ్ము, ధూళికి ఎక్స్‌పోజ్ అవుతున్నారు. తలస్నానం చల్లనీళ్ళతో రెగ్యులర్‌గా చేస్తున్నారు. లేదంటే చేసినా గూడా ఫ్యాన్ కింద జుట్టు ఆరబెట్టడము. ఇలాంటి రకరకాల కారణాలున్నాయి. ఇవి ఎక్స్‌టర్నల్ కాజెస్. మెయిన్ కారణం ఇంకొకటేంటంటే, తిన్నది ఆహారం సరిగ్గా ఎప్పుడైతే అరగట్లేదో, అంటే డైజెషన్, మన మెటబాలిజం ఎప్పుడైతే తగ్గుతుంది కదా, అప్పుడు సైనసైటిస్ స్టార్ట్ అవుతుందనమాట. అంటే బాడీలో డైజెషన్ ఎప్పుడైతే సరిగ్గా అవ్వదు, ఒక ఆమం అంటే ఒక ఇన్‌కంప్లీట్ డైజెస్టెడ్ ప్రోడక్ట్ ఒకటి తయారవుతుంది. దాన్నే ఆమం గాని, ఆమ విషం అంటారనమాట. ఇది ఇలాంటి సైనసెస్‌లో వచ్చేసి అలా కఫం రూపంగా అక్యుములేట్ అయిపోయి, అప్పుడు నొప్పి, ఇన్‌ఫ్లమేషన్, పెయిన్, ఫీవర్ ఇవన్నీ సింప్టమ్స్ క్రియేట్ అవుతుంటాయన్నమాట. సో, ఈ అన్ని కారణాలని మనం పక్కన పెట్టి దాన్ని డీల్ చేస్తేనే, దాంతో పాటు మనం ఈ ఔషధం ఎప్పుడైతే వాడతాం కదా, అప్పుడే మీ సైనసైటిస్ నుంచి ముక్తి పొందొచ్చు. సో, ఈ సైనసైటిస్‌కి మనం ఒక మంచి ఆయుర్వేదిక్ ఒక ఔషధం తయారు చేశాం కదా! సో, దీంట్లో మనం ఈ ఔషధం వాడేటప్పుడు కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి కొన్ని రూల్స్ ఉన్నాయి. చేయాల్సిన రూల్స్ ఏంటంటే, రెగ్యులర్‌గా మనం ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ అంటే ఎప్పుడుదప్పుడు ఒక ఫ్రెష్ పౌడర్, అంటే మరీ ఓల్డ్ అంటే ఒక సంవత్సరం పాటు అలా స్టోర్ చేయడం కరెక్ట్ కాదనమాట. ఒక 1 మంత్ వరకి సరిపడేంత పౌడర్, అంటే ఒక 100 గ్రామ్స్ మనకు పౌడర్ ఈజీగా సరిపోతుంది. సో, అలా ఫ్రెష్‌గా రెడీ చేసి పెట్టుకోవాలి. కంపల్సరీ ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే, ఆ ఘాటు దాంట్లో ఉన్న ఆల్కలాయిడ్స్ కానీ, పైపరిన్ కానీ, ఏవైతే రిచ్ దాంట్లో కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే వోలటైల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి అలాగే రిటైన్ అవుతాయి. సో, ఖచ్చితంగా ఫ్రెష్‌గా అలా తీసుకోవాలి. డోసేజ్, ఏదైతే మనం డోసేజ్ తీసుకుంటున్నాం కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో 125 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ వేయకూడదు. పెద్దవాళ్ళలో మాక్సిమం 500 అంటే 250 నుంచి 500 మిల్లీగ్రామ్స్. అంటే చిన్న పిల్లలు ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పిల్లలకి 125 గ్రామ్స్. 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకి 250 మిల్లీగ్రామ్స్. అండ్ 20 ఇయర్స్ అబవ్ పెద్దవాళ్ళకి మనం ఒక 500 మిల్లీగ్రామ్స్ వరకి ఈ సింగిల్ డోసేజ్ మనం వాడొచ్చు. ఈ 500 మిల్లీగ్రామ్స్ ఒక పూట అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తిన్న తర్వాత మనం 30 ఎంఎల్ వాటర్‌తో పాటు తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, యాసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు, అంటే కొంచెం ఘాటు తిన్నా, కొంచెం కారం తిన్నా ఇబ్బంది పడుతున్నారు, బాగా మంటగా ఉంది, యాసిడిటీగా ఉంది, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే వేరే ఇంకా సొల్యూషన్స్ ఉన్నాయి, వేరే మందులున్నాయి. కానీ ఇది ఏదైతే మనం త్రికట్టు చూర్ణం, టంకణ భస్మంతో ఏదైతే మనం కాంబినేషన్ చేసాం కదా, అది కొంచెం ఘాటుగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎందుకంటే సైనసైటిస్ అనేది చాలా మొండిదండి. మనం దాన్ని క్లియర్ చేయాలి, దాన్ని స్క్రేప్ చేసి తీసేసేయాలి, ఆ కఫంని మొత్తం క్లియర్ చేయాలి అంటే అది ఘాటుగానే ఉండాలి. కాబట్టి డోసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్‌తో పాటు తీసుకోవడం కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఇది మనం అన్ని ప్రయత్నాలు చేశాము, ఔషధం నేను చూపించిన చిట్కా మీరు వాడారు, అయినా కూడా 15 రోజుల్లో లేదంటే నెల రోజుల్లో తగ్గలేదు, బాగా ఇబ్బంది అయిపోతుంది, ఫీవర్ లాగా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా దగ్గరున్న ఏదైనా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌ని సంప్రదించండి. కొంతవరకి మనం చిట్కాలతో మేనేజ్ చేసుకోగలుగుతాం. కానీ ఓన్లీ ఈ చిట్కాలతో కంటిన్యూస్‌గా మేనేజ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ సివియర్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, అప్పుడు డీల్ చేయడం కష్టం. సో, ఇవన్నీ పథ్యాలతో పాటు ఈ మంచి ఒక మనం చేసిన ఈరోజు త్రికట్టు చూర్ణంతో పాటు టంకణ భస్మం మిక్స్చర్ ఎప్పుడైతే చేసాం కదా,
అది చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట ఈ సైనసైటిస్ కండిషన్లో. సో చూసారు కదండి, ఈరోజు ఒక మంచి ఆయుర్వేదిక్ ఔషధం మనం తయారు చేశాము. సో మళ్ళీ మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.